వస్తు మెట్లెక్కుతుంటే ఇందాక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రినే గుడికి రానియరా అని అడుగుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని గుడికి రానియరా అని అడుగుతున్నాడు. ఏం పనిలేని వాళ్ళంతా ఈ దళితుల ఈ దేశం లోపల ఏదో మాట్లాడుతున్నట్టు దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే చెప్పారు, మళ్ళా కింద ఇంకో స్క్రోలింగ్ వస్తుంది. నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని ముఖ్యమంత్రికి ఇస్తేవి, ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో, లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు 28వ తారీఖు రోజు మీరు తిరుపతి వస్తా అన్నారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు కదా. వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేమెవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులో, పాస్టర్లో, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టి పోను అంతే. మీరు చెప్పింది కదా, లడ్డూలలో నెయ్యి నేను వచ్చినాక రాలే, లడ్డూలు నేను తయారు చేయలే, ఓల్డ్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో. దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్ సిస్టమ్. డిక్లరేషన్ ఇలా కొత్తగా అడుగుతలేరు. అన్య మతస్థులు, మీరే చెప్పింది కదా, విత్ ఇన్ ద 4 వాల్స్ నేను బైబిల్ చదువుకుంటా, నేను క్రిస్టియన్ అని చెప్పినారు. అన్య మతస్థులు తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి ఉంది. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, ఇఫ్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ విల్ సెండ్ యూ లిస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. గురువాయూర్లో, తమిళనాడులో, ఇట్లా చాలా గుళ్ళల్లో ఈ దేశంలో ఇతర మతస్థులు గుళ్ళోకి వస్తే ఇట్లాంటి డిక్లరేషన్ సంతకం పెట్టాలని ఉంది. ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ డిక్లరేషన్ దిస్ ఈజ్ నాట్ రిటన్ బై రఘునందన్ రావు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై భారతీయ జనతా పార్టీ, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ డిక్లరేషన్. లడ్డూలు తయారు చేసేందుకు టెండర్ ఎట్లా పిలుస్తారో అట్లే అన్య మతస్థులు గుట్ట మీదకి వచ్చినప్పుడు ఈ సంతకం పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధన. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈ రోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చిరన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చిరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమలకు పోతే ఎవరైనా దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్ళీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుందన్న. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే, మా పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ రిటన్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి, హిందూ టార్చ్ బేరర్స్కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచం అంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తాం అన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పక మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకను మేము ఎవరం అడ్డుకోం. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ అపీల్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.